महा गणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि। ओम गणं गणावाहयामि वक्रतुण्डमावाहयामि हेलं धमावाहयामि भागवतं समर्पयामि नैवेद्यं समर्पयामि सदक्षिणागं गीतामृताय नमस्कारं करोतु। महागणपति देवताभ्यो नमः। रविपुत्रं यमाग्रजं छाया मार्ताण्ड धनं सिद्धिका गर्भ सम्भूतं तं राहुं प्रणमाम्यहम्। कलाश पुष्प संकाश त्रारक ग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं सर्वलोकानां वेंकटेशाय मंगलम्। सत्यनारायण स्वामिने नमः। मंगलकर्पूरानन्दनीराजरन्दरधयामि शुद्धागमनं समर्पयामि नमस्करोमि। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। వాసుదేవ ఆ శ్రీ మహావిష్ణువుని మనసులో స్మరించుకున్నాటండి ఉప్పొంగిన ఆనందంతో ఎప్పుడైతే నారాయణుని మనసులో స్మరించుకుని ఉన్నారో ఆ సూత మహర్షికి ఒక ఉపాయం స్మరించిందండి। తులసీల నదీ తీరమును చేరుకుని సత్యనారాయణ స్వామిని పూజించుకుంటూ ఉన్నారటండి। వారి వారి మనస్సులో కోరికలు సిద్ధించిన నిమిత్తము సంతాన ప్రాప్తికై ఆ సత్యనారాయణ స్వామిని పూజించుకుంటూ ఉన్నారట। అదే సమయంలో ఒక వైద్యుడు సాధు అనేటువంటి నామధేయుల వ్యాపారవేత్త ఆ గోదావరి నదిలో ప్రయాణించుతూ అనంతమైన ధనాన్ని పడవలో నింపుకుని మార్గమధ్యంలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఈ గురురాముఖ మహారాజు చేస్తున్నటువంటి వ్రతమును చూసి తన పడవలను నదీ తీరములకు పట్టించి మహారాజు వద్దకు వెళ్ళి, ఓ మహారాజా, ఇంతటి శ్రద్ధాభక్తులతో మీరు చేస్తున్నటువంటి ఈ పూజ ఏమిటి? దీని రహస్యము నాకు తెలియజేయండి అని కోరుకొనగా